గుంటూరు నుంచి తిరుపతికి పోయేటప్పుడు అయితే రోడ్లు మాత్రం చాలా వరస్ట్ గా ఉన్నాయి. చూడండి ఎట్లున్నాయో మీరే. లాస్ట్ 4-5 డేస్ లో నేనైతే చాలా కార్లు, బస్సులు టైర్లు పగిలిపోయింది అయితే నేను చూసినాను ఈ రోడ్లలోనే. ఒక్కొక్క గుంత నా మోచేయంత గుంత అయితే ఉండదు రోడ్ల పైనే. బస్సుల లోపల జర్నీ చేసే వాళ్ళకైతే అది బ్రేక్ డాన్సే. ఇంకా చూడండి ఎట్టబోతున్నాయో ఊగుతా ఊగుతా. ఈ ఉప్పర్పల్లి మాధవరం పొడి దగ్గర అయితే ముందుండే రోడ్ ని లేపేసినారు, మళ్ళీ వేస్తారు అనుకున్నారు. కాకపోతే వాన్ల పడ్డం వల్ల అది కూడా వేయలేకపోయినారు. చాలా వరస్ట్ గా తయారైపోయినది. అందువల్ల ఈ రోడ్ లో బైక్ జర్నీ అయితే మాత్రం టూ రిస్కీ అనే చెప్పొచ్చు. ఆ దుమ్ముకైతే నా ఫేస్ మీద టిష్యూతో రుద్ది చూస్తే ఎంత మట్టుండదో మీరే చూడండి. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పినాను ఈ రూట్ లో బైక్ జర్నీ చేస్తే మొహం షెడ్కి వెళ్ళిపోతుంది అనేసి. దాంట్లో మొదటి వ్యక్తి నేనే అవుతున్నాను. కోడూరు తిరుపతి పోయే వాళ్ళు మాత్రం కంపల్సరీ బైక్ ని అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి, అవాయిడ్ చేయండి. ఓన్ వెహికల్స్, కార్స్ లో అయితే మాత్రం చాలా స్లోగా పోండి. ఈ గుంతలు తప్పిడానికి పోయి యాక్సిడెంట్లు అయితే చాలా అవుతున్నాయి, కొంచెం చూసుకోండి. ఈ రూట్ లో డైలీ ట్రావెల్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో షేర్ చేసి స్లోగా వెళ్ళమని చెప్పండి. ఈ వీడియో ఎలాగైనా హైయర్ అథారిటీస్ రీచ్ అయ్యి ఈ రోడ్లు అయితే బాగైతే చాలు.